హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఈ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో భాగంగా తొలి నాగరికతలు ఆరో చాప్టర్ ఎర్లీ సివిలైజేషన్ తొలి నాగరికతల గురించి స్టడీ చేద్దాం. సరే, మనకి తొలి నాగరికతల్లో వేదకాల నాగరికతనే మొట్టమొదటిదే అని చెప్పడం జరిగింది. అయితే తరువాత కాలంలో తవ్వకాలు జరపడంతో వేదకాలము కంటే ఇంకా ముందు కొన్ని నాగరికతలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఆ నాగరికతలు అంటే వేదకాలము కంటే ముందు నాగరికతలు ఏంటివంటే సింధు నాగరికత. వేదకాలము కంటే ముందు సింధు నాగరికత ఉంది అని చెప్పి తవ్వకాలలో బయటపడడం జరిగింది. సరే, ఈ సింధు నాగరికత గురించి చూసినట్లయితే మెయిన్గా ఏ నదుల వెంబడి ఈ నాగరికత విలసిల్లింది అని మనం చూసినట్లయితే సింధు నది మరియు ఘగ్గర్ నది, హక్రా నది ఈ సింధు నాగరికతకు జన్మస్థానాలని చెప్పొచ్చు. చూడండి, ఎందుకంటే నాగరికతలకు ఈ నదులు జన్మస్థానాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే నదులెమ్మడి నీరు ఉంటుంది. మనుషులు నివసించడానికి నీరు చాలా ముఖ్యమైనది. అందుకనే దాదాపుగా చాలా నాగరికతలు కూడా నదుల వెంబడే నివసించడం జరిగింది. ప్రతి నాగరికత కూడా నదుల వెంబడే నివసించడం జరిగింది. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నాగరికత, దీన్ని హరప్ప నాగరికత అని కూడా పిలుస్తారు. సింధు నాగరికత లేదా హరప్ప నాగరికత అని పిలుస్తారు. ఇది సింధు నది మరియు ఘగ్గర్ హక్రా నది, సింధు నది మరియు ఘగ్గర్ హక్రా నది వెంబడి ఈ నాగరికత బయటపడడం జరిగింది. సరే, ఈ నాగరికతలో మనము ముఖ్యమైనటువంటి విషయాలు చూసినట్లయితే పత్తిని పండించినటువంటి మొట్టమొదటి నాగరికత ఇదే అని చెప్పొచ్చు. చూడండి, పత్తిని పండించడం పరిచయం చేసినటువంటి నాగరికత ఈ సింధు నాగరికత ప్రజలే. అయితే వీళ్ళు లోథాల్ ఓడరేవు గుండా ఒక 3 దేశాలతో వీళ్ళు వ్యాపారం కూడా చేశారు. చూడండి, సింధు ప్రజలు 3 ఇతర దేశాలతో వ్యాపారం చేశారు. లోథాల్ అనేటువంటి ప్రాంతము గుండా వీళ్ళు వ్యాపారం చేశారు. అవి ఏంటివి, ఆ దేశాలు ఏంటివంటే చూడండి, మెసొపొటేమియా, ఈజిప్టు, ఇరాన్. మెసొపొటేమియా, ఈజిప్టు, ఇరాన్ ఈ 3 దేశాలతో సింధు ప్రజలు వ్యాపారం చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, మెసొపొటేమియా, ఈజిప్టు, ఇరాన్. మెసొపొటేమియా, ఈజిప్ట్, ఇరాన్ ఈ 3 దేశాలతో ఈ సింధు ప్రజలు వ్యాపారం చేయడం జరిగింది. లోథాల్ అనేటువంటి పట్టణము గుండా ఈ 3 దేశాలతో వ్యాపారం చేయడం జరిగింది. సరే, ఎక్కడ ఇది ఏ రాష్ట్రాల్లో ఈ నాగరికత బయటపడింది అని మనం చూసినట్లయితే పంజాబ్, చూడండి చాలా ఇంపార్టెంట్, పంజాబు, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర ఈ ప్రాంతాలలో సింధు నాగరికత బయటపడడం జరిగింది. ఈ ప్రాంతాలలో మొత్తం 1500 ప్రదేశాలలో ఈ నాగరికత బయటపడడం జరిగింది. 1500 ప్రదేశాలు. ఈ రాష్ట్రాలలో 1500 ప్రదేశాలలో ఈ నాగరికత బయటపడింది. ఇంకా అంతేకాకుండా ఇంకా కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఆఫ్ఘనిస్తాన్, సింధు, బెలూచిస్తాన్, అంటే పాక్ దేశంలో ఒక ప్రాంతం అన్నమాట బెలూచిస్తాన్. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో కూడా
ఈ సింధు నాగరికత ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఇక ఈ హరప్పా నాగరికత ఏ కాలానికి సంబంధించింది అని మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం అంటే బిఫోర్ క్రైస్ట్ బీసీ 2500 నుంచి 1700 సంవత్సరాల మధ్య విలసిల్లింది. క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700 సంవత్సరాల మధ్య ఇది వికసించింది అని చెప్పొచ్చు. ఇక మనం ఈ కొన్ని ముఖ్యమైనటువంటి బయటపడినటువంటి ప్రదేశాలు గిన చూసినట్లయితే మొహంజదారో అనేటువంటి ప్రాంతం, అంటే సింధు నాగరికతలోనే మొహంజదారో ముఖ్యమైనటువంటి పట్టణం అది, ఆ పట్టణం పేరు అది. మొహంజదారో అనేటువంటి పట్టణంలో గొప్ప స్నానవాటిక బయటపడింది. స్నానాలు చేసే ప్రదేశం, దాన్ని గొప్ప స్నానవాటిక అంటాం. అది బయటపడింది. ఎక్కడ బయటపడింది? మొహంజదారోలో గొప్ప స్నానవాటిక బయటపడింది. ప్రజలందరూ కూడా స్నానాలు చేయవచ్చు. క్వశ్చన్ అడుగుతాడు, ఈ స్నానవాటికలో ఆ ఊరు ప్రజలే స్నానం చేయొచ్చు లేదా ఒక ఇంటి ప్రజలే స్నానం చేయొచ్చు అని అడగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి మొత్తం ప్రజలందరూ, ఈ సింధు నాగరికత కాలంలో నివసించే ప్రజలందరూ కూడా ఈ స్నానాలు చేయొచ్చు. దీనికి 4 వైపులా గదులు ఉంటాయి. ఈ గొప్ప స్నానవాటికకు గదులు 4 వైపులా గదులు ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా గదులు ఉంటాయి. ఇక హరప్పాలో చూసినట్లయితే ఇది కూడా ఒక పట్టణం. సింధు నాగరికతలో ముఖ్యమైన పట్టణం హరప్పా. ఈ హరప్పాలో 6 పెద్ద ధాన్యాగారాలు బయటపడ్డాయి. చూడు, 6 పెద్ద ధాన్యాగారాలు బయటపడ్డాయి. చూడండి విద్యార్థులారా, మారినటువంటి పుస్తకం ప్రకారమే క్వశ్చన్లు వస్తాయి. అకాడమీ పుస్తకాల ప్రకారమే క్వశ్చన్లు వస్తాయి. అందుకు కొత్త అకాడమీ పాఠ్య పుస్తకాల ప్రకారమే చదువుకోవడం మంచిది. రిపీట్ చేయాలి. ఒక్కసారి చదివితే గుర్తు ఉండవు. రిపీట్ చేస్తేనే గుర్తు ఉంటాయి. పాత సిలబస్లో మార్పులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పాత పుస్తకాలు వద్దు. పాత పుస్తకాల్లో ఇది లేదు, లేదంటే పాత పుస్తకాల్లో అది ఉంది, మేము అదే చదువుతామంటే నష్టపోయేది మీరే. కాబట్టి కొత్త పుస్తకాల ప్రకారమే చదవండి. కొత్త తెలుగు అకాడమీ పుస్తకాల ప్రకారం మాత్రమే చదవండి. ఈ కొత్త తెలుగు అకాడమీ పుస్తకాల ప్రకారమే మనము వీడియో చేస్తున్నాం. చూడండి, మళ్ళీ జాగ్రత్తగా వినండి. కొత్త తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే వీడియో చేస్తున్నాం. క్లాస్ వైజ్గా, అంటే 6th క్లాసు, 7th క్లాసు, 8th, 9th, 10th క్లాసు అదే బేస్గానే క్లాసులు వీడియోలు చేస్తున్నాం. చక్కగా ఉపయోగించుకోండి. డెప్త్ అనేటువంటిది ఎంత అవసరమో అంతే, అంటే టెక్స్ట్ బుక్ ప్రకారమే డెప్త్ అనేది ఉంటుంది. హై డెప్త్ కానీ అట్లా ఉండదు. మీకు ఎడ్జిటి వాళ్ళకు 8th క్లాస్ వరకు బాగా టెక్స్ట్ బుక్లు చదువుకోండి. ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వరకు చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రేంజ్లో అడుగుతున్నాడు. ఇంటర్మీడియట్ వరకు అడుగుతున్నాడు స్కూల్ అసిస్టెంట్, అంటే పేపర్ 2 వాళ్ళకి, టెట్ పేపర్ 2 వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అడుగుతున్నాడు. పేపర్ 1 వాళ్ళకి 8th క్లాస్ వరకు చాలు. వీలుంటే 10th క్లాస్ వరకు కూడా చూసుకోండి పేపర్ 1 వాళ్ళు. సరే, ఇది అన్నమాట. మనకి హరప్పాలో 6 పెద్ద ధాన్యాగారాలు బయటపడ్డాయి. అదేవిధంగా కార్మికులు నివసించేటువంటి స్థావరాలు కూడా బయటపడ్డాయి. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. హరప్పాలో కార్మికులు నివసించే స్థావరాలు కూడా బయటపడ్డాయి. 6 పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులు నివసించేటువంటి స్థావరాలు బయటపడడం జరిగింది. ఇక లోతాల్ పట్టణంలో తీసుకున్నట్లయితే, లోతాల్లో అతి పెద్ద నౌకాశ్రయము బయటపడింది. ఇలా చెప్పుకున్నాను చూడండి, అరేబియా సముద్రము గుండా లోతాల్ అనేటువంటి పట్టణము ద్వారా
ఈ 3 దేశాలతో వ్యాపారము చేశారు అని చెప్పడం జరిగింది. మెసొపొటేమియా, ఈజిప్టు, ఇరాన్, ఈ 3 దేశాలతో వ్యాపారాలు చేయడం జరిగింది. కాబట్టి లోతాల్ అనేది వ్యాపారాలకు ముఖ్యమైనటువంటి స్థానం అని చెప్పొచ్చు. లోతాల్లో అతి పెద్ద నౌకాశ్రయం ఉంది. ఈ నౌకాశ్రయం గుండానే ఆ 3 దేశాలతో వ్యాపారం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఒక బావి ఉండేది. ప్రతి ఇంటికి కూడా ఒక బావి ఉండేది. ఆ బావిలో నీళ్ళతో వాళ్ళు స్నానాలు చేసేవాళ్ళు. అదేవిధంగా ఒక స్నానాల గది కూడా ఉండేది. ప్రతి ఇంటికి ఒక బావి ఉండేది. ఆ బావిలో నీళ్ళతో స్నానాలు చేసేవాళ్ళు. అదేవిధంగా స్నానాల గది కూడా ఉండేది. ఇంకా వీళ్ళ వినోదం చూసినట్లయితే ఎద్దుల పోటీలు వీరి యొక్క వినోదంగా చెప్పవచ్చు. ఎద్దుల పోటీలు వీళ్ళ యొక్క వినోదంగా చెప్పవచ్చు. కాబట్టి వ్యాపారము ఈ 3 దేశాలతో చేయడం జరిగింది. అది ఏ సముద్రము? అరేబియా మహాసముద్రములోని లోతాల్ నౌకాశ్రయము ద్వారా. చూడండి, లోతాల్ నౌకాశ్రయము ఇది అరేబియా సముద్రము ఉంటుంది. అరేబియా సముద్రములోని లోతాల్ నౌకాశ్రయము ద్వారా ఈ మెసొపొటేమియా, ఈజిప్ట్, ఇరాన్ దేశాలతో వ్యాపారం చేయడం జరిగింది. నైపుణ్యాలు చూసినట్లయితే నాట్యగత్య విగ్రహం దొరికింది. అలాగనే గడ్డము బాగా ఉన్నటువంటి విగ్రహము, దాన్ని పూజారి విగ్రహము అంటారు. నాట్యగత్య విగ్రహము దొరికింది. బాగా గడ్డము ఉన్నటువంటి బొమ్మ అక్కడ దొరికింది. దాన్ని పూజారి విగ్రహం అని కూడా అనేవాళ్ళు. ఇక మతము చూద్దాం. మతములో మనం పశుపతి అనే దేవుణ్ణి పూజించే వాళ్ళు సింధు ప్రజలు. అంటే శివుడు, పశుపతి అంటే శివుడు. మరియు అమ్మ తల్లిని కూడా ఈ సింధు ప్రజలు పూజించేవాళ్ళు. పశుపతి అంటే శివుడు, మరియు అమ్మ తల్లిని ఈ సింధు ప్రజలు పూజించేవాళ్ళు. ఇక అదేవిధంగా చెట్లను అయితే వీళ్ళు వేప చెట్టును మరియు రావి చెట్టును పూజించేవాళ్ళు. క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. వేప చెట్టును మాత్రమే పూజించాడు, రావి చెట్టును మాత్రమే పూజించాడని ఆప్షన్లు ఇస్తుంటాడు. కాబట్టి మనకి ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి. వేప చెట్టు మరియు రావి చెట్టు, 2 చెట్లను కూడా సింధు ప్రజలు పూజించారు. ఇక నెక్స్ట్, కాలిబంగన్ అనే ప్రాంతం మరియు లోతాల్ అనే ప్రాంతంలో అగ్నిపేటికలు ఉండేవి. అగ్నిపేటికలు అంటే వాటినే యజ్ఞాలు చేయడానికి ఉపయోగించే వాటికలు అంటాం. యజ్ఞవాటికలు అంటాం. అగ్నిపేటికలన్నా యజ్ఞవాటికలన్నా ఒకటే. ఇక అట్లనే మతానికి సంబంధించిన వాటిల్లో స్వస్తిక్ గుర్తు, స్వస్తిక్ అంటాం దీన్ని, ఈ గుర్తును ఈ సింధు ప్రజలే మొట్టమొదటిగా ఉపయోగించారు. చూడండి, స్వస్తిక్ గుర్తును మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే సింధు ప్రజలు. ఇక నెక్స్ట్ కొలతలు చూద్దాం. వీళ్ళు కొలతలు కూడా మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి ప్రజలు హరప్పా ప్రజలే. కొలతలు అంటే తూనికలు, కొలతలు, వీటిని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది హరప్పా ప్రజలే. ఈ కొలతలు ఏ ప్రాంతంలో బాగా ఉపయోగించే వాళ్ళంటే పర్షియా దేశము, మధ్య ఆసియా దేశాలలో ఈ కొలతలు అంటే మన హరప్పా ప్రజలు కనుగొన్నటువంటి ఈ తూనికలు మరియు కొలతలని పర్షియా, మధ్య ఆసియా దేశాలలో బాగా ఉపయోగించేవాళ్ళు. ఇక ఈ సింధు నాగరికత పతనానికి కారణాలు చూసినట్లయితే, అంటే ఇంత బాగా ఉన్నటువంటి నాగరికత ఎట్లా పతనం అయిపోయింది అని చూసినట్లయితే, మెయిన్గా ఆర్యుల దండయాత్రలు. అంటే దీని తర్వాత వచ్చిన నాగరికత చెప్పుకున్నాం కదా, ఆర్యులు, వేదకాలం అని చెప్పినాం కదా, అది. అంటే
ఆ ఆర్యుల దండయాత్ర వల్లనే ఈ సింధు నాగరికత పతనమైపోయి ఉండొచ్చు అని చెప్పి మన పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. సరే, అయితే మార్టిమర్ వీలర్ దీన్ని అంగీకరించలే. మార్టిమర్ వీలర్ అనే పురావస్తు శాస్త్రవేత్త దీన్ని అంగీకరించలే. ఆర్యుల దండయాత్రలు కాదు, ఈ నది వరదలను, అంటే నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం లేదా ఈ నదికి వరదలు రావటం వల్ల ఈ నాగరికత పతనమైంది అని చెప్పి ఈ మార్టిమర్ వీలర్ చెప్పడం జరిగింది. ఇది మన నాగరికతకు, అంటే సింధు నాగరికతకు సంబంధించి నైపుణ్యాలు, మతము మరియు కొలతలు. ఇక నెక్స్ట్ సింధు నాగరికత తర్వాత వేద నాగరికత, వేద కాలము అంటాం. ఇక వేద కాలము అంటే ఈ వేద నాగరికత ఎక్కడ విలసిల్లింది ఇది అంటే సింధు నది మరియు సరస్వతి నది, సింధు నది మరియు సరస్వతి నదుల వెంబడి ఈ వేదకాల నాగరికత విలసిల్లింది అని చెప్పొచ్చు. ఇది ఈ నది తార్ ఎడారిలో ఇంకిపోయింది అని చెప్పొచ్చు. సరస్వతి నది తార్ ఎడారిలో ఇంకిపోయిన నది అని చెప్పొచ్చు. అది బాగా గుర్తుపెట్టుకోండి, తార్ ఎడారిలో ఇంకిపోయినటువంటి నది సరస్వతి నది. అంటే ఎడారి ఎండకి ఆ వేడిమికి ఆ సరస్వతి నదిలో ఉన్నటువంటి నీరు అంతా ఇంకిపోయింది, ఎండిపోయింది మొత్తం. ఏ నది ఎండిపోయింది అంటే సరస్వతి నది. నెక్స్ట్ ఇక ఈ వేద కాలానికి సంబంధించి ఆధారాలు చూద్దాం ఒకసారి. ఈ ఆధారాలు రెండు రకాలు, వాంగ్మయ ఆధారాలు, పురావస్తు ఆధారాలు. ఇక వాంగ్మయ ఆధారాలు కనుక చూసినట్లయితే ఇవి మళ్ళీ రెండు రకాలు, వేదాలు, ఇతిహాసాలు. ఇక వేదాలలో ఇవన్నీ అన్నమాట. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఇక ఇతిహాసాలు చూస్తే రామాయణము, మహాభారతం. సరే, ఋగ్వేదము అంటే శ్లోకాల రూపంలో ఉంటుంది. యజుర్వేదము యజ్ఞ నియమాలు. ఈ వేదాలు ఇలా ఉంటాయన్నమాట. యజుర్వేదము యజ్ఞ నియమాలు అంటాం. ఇక సామవేదం అంటే ఇవి సంగీతానికి మూలాలు. సామవేదము అంటే సంగీతానికి మూలాలు. అథర్వణ వేదనము అంటే బ్రాహ్మణాలు, అరణ్యాలు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతాలు కలిసి ఉన్నదాన్ని అథర్వణ వేదము అంటాం. ఇక బ్రాహ్మణాలు అనేటువంటివి గద్య రూపంలో ఉంటాయి, అంటే ఆ శ్లోకాలు అవన్నీ కూడా గద్య రూపంలోనే చెప్పబడతాయి. ఇక అరణ్యకాలు అన్నీ కూడా ఇక్కడ సంస్కారాలు, క్రతువులు అంటే నియమాలు, వాళ్ళ యొక్క పద్ధతులు అంటాం కదా, వాటిని అరణ్యకాలు అంటాం. ఇక ఉపనిషత్తులు అంటే ఆత్మ ప్రకృతిని నమ్ముతుంది ఆ ఉపనిషత్తులు. సో ఉపనిషత్తులు అంటే ఆత్మ మరియు ప్రకృతి. సో ఇవి మనకు వాంగ్మయ ఆధారాలు. ఇక పురావస్తు ఆధారాలు కనుక తీసుకున్నట్లయితే ఇనుము మరియు ఇతిహాసాలు. సరే, ఇక్కడికి ఆధారాలు అనేటువంటివి కంప్లీట్ అయినాయి. ఇక ఈ కాలము చూసినట్లయితే దీన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ వేద కాలాన్ని రెండు భాగాలుగా చేసుకున్నారు. అది తొలి వేద కాలము, రెండు మలివేద కాలం. తొలివేద కాలము, మలివేద కాలం. తొలివేద కాలము బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు ఉంటుంది. మలివేద కాలం 1000 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ వీళ్ళ నియమాలు కింద చూసినట్లయితే, అంటే ఈ మన వేద కాలంలో అంటే ఆర్యుల యొక్క నియమాలు చూసినట్లయితే దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే అని నమ్మేవాళ్ళు. ఇంకా కుల వివక్షత ఇక్కడ లేదు. అంటే
కుల వివక్షత అంటే కులమత భేదాలు అనేటువంటివి ఇక్కడ లేవు. వీళ్ళు తెగలుగా నివసించే వాళ్ళు. ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు అంటే ఈ వేదకాలంలో ఉన్న జాతి, వేదకాలంలో ఉన్నటువంటి జాతిని ఆర్యులు అని చెప్పేవాళ్ళు అనమాట. ఈ ఆర్యులు తెగలుగా నివసించేవాళ్ళు. తెగలుగా అంటే వర్గాలుగా ఉండేవాళ్ళు అనమాట. ఆ తెగలను పరిపాలించడం కోసం నాయకుడు అవసరమయ్యేవాడు. ఆ నాయకుణ్ణి రాజన్ అని పిలుస్తారు. రాజుకు సలహాలు ఇవ్వడానికి ఇక్కడ 2 సభలు ఉంటాయి. రాజుకు సలహాలు ఇవ్వడానికి 2 సభలు ఉంటాయి. ఆ సభలను మనం ఒకదాన్ని సభ అంటాం, రెండో దాన్ని సమితి అని పిలుస్తాము. సో ఇది మనకు తొలి నాగరికతలకు సంబంధించి సమాచారం. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.